ప్రియా సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క సందేశాన్ని విందాం. తీసుకొనుట కాదు ఇచ్చివేయుట అనే మాట గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో, లోకములో మీకు శ్రమ కలుగును. ప్రియా సహోదరి సహోదరులారా, లోకములో మీకు శ్రమ కలుగును అని యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ అను యేసు ప్రభు మాటల్లో మనకు మినహాయింపు ఉండగలదని మనం అందరము కూడా భ్రమపడుతూ ఉంటాము. కానీ మన పరలోకపు తండ్రి మన జీవితాల్లో జ్ఞానోక్తముగా కష్టాలను కూడా ఒక భాగంగా నిర్ణయించిన దైవ విధానమును గ్రహించినచో, దుఃఖం కలిగినప్పుడు, ప్రమాదాలు వాటిల్లినప్పుడు వాటికి మనం ఆశ్చర్యపడం. ప్రియా సహోదరి సహోదరుడా, ఒక ఆసుపత్రిలో ఒక యవనస్తురాల్ని గుడ్డిదానిగా మారకుండా కాపాడడానికి అక్కడున్న హాస్పిటల్లో వైద్యులు చేసిన సకల ప్రయత్నాలు వ్యర్థమైన సమయంలో విలియం అనే ఒక ఆయన 1900 నుండి 1960వ సంవత్సరాల మధ్యలో జరిగిన ఈ యొక్క సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ 1900-1960 సుప్రసిద్ధ ఆంగ్ల బోధకుడు ఆమెను దర్శించాడు. ఆమె దుఃఖముతో, దేవుడు నా చూపును తీసివేయబోచున్నాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట అతడు విన్నాడు, కానీ మొదట ఎలాంటి బదులు పలకలేదు. తరువాత అతడు కనికరముతో ఆయనను ఇలాగూ చేయవద్దని చేసి, నీవే ఆయనకి విచ్చివేయము అని మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాటకు ఆమెకు ఏమాత్రము కూడా నాకు అర్థం కాలేదు అని జవాబిచ్చింది. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకు ఆయన ఇచ్చిన వివరణ ఏమనగా, ఈ ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయత్నించు. తండ్రి, నేను నా చూపును పోగొట్టుకొనవలసి వచ్చినదో దాన్ని నీవే నీకు ఇచ్చివేయుటకు నాకు సహాయం చేయము అని ఆయన చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకవేళ మనకు ప్రియమైన వారిలో ఒకరు చనిపోవచ్చును అనే సంగతి తెలిసినచో, లేక మనం శాశ్వతంగా అంగహీనులుగా అవుదామని తెలిసినచో, దాన్ని మనం దేవునికి ప్రేమపూర్వకముగా అర్పణగా విచ్చివేయదము. ఎందుకంటే ప్రియా సహోదరి సహోదరుడా, అబ్రాహాము తనకు ప్రశంసమైన కుమారుడు ఇస్సాకును మోరియా పర్వతంపై దేవునికి అప్పగించినట్లు మనము ఈ విధంగా ప్రార్థించాలి అని విలియం గారు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి, మీరు నాకు ఇచ్చిన కుటుంబ సభ్యులైన ఆస్తిపాస్తులైన అవి అశాశ్వతములు, నా జీవితమును ఆనందభరితంగా చేయుటకు మీరు నాకు వాటిని అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు మీకే తిరిగి ఇచ్చివేస్తూ ఉన్నాను అని మనం చెప్పాలని ఆయన విలియం చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, మనము సమస్తమును కూడా కలిగినవన్నీ కూడా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మన కుటుంబమైన, గృహమైన, ఆస్తిపాస్తులైన సమస్తాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. అంటే దాని మీద, మనము కలిగి ఉన్న వాటి మీద సమస్తమును కూడా ఆయనే సర్వాధికారాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, మనము ఆయనకి ఏమి ఇవ్వగలమో అని మనము ప్రార్థించవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, కాబట్టి సమస్తాన్ని మనం కలిగి ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా, నా అవసరం ఒకవేళ నీకు ఉన్నట్లయితే నేను ఏమి ఇవ్వగలను అని మనం దేవుణ్ణి అడిగేవారంగా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి గొప్ప కృతజ్ఞత భావంతో మన విశ్వాస జీవితంలో మనం ఉండాలని దేవుని యొక్క సందేశం మనకి ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తూ ఉంది. ఒక ప్రాముఖ్యమైన, విలువైన, ముఖ్యమైన మాట మనం విందాం. మనం వేటుకుండా ప్రవేశించి వెళ్ళాలో దేవుడే ఇక్కడ నిర్దేశిస్తాడు. వాటికుండా ఎలా ప్రయాణించాలో మనము నిర్ణయిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తుతాల తండ్రి, ఈ సందేశాన్ని వింటున్నా బిడ్డలందరినీ దీవించండి. ఉదయకాల సమయంలో నీ కృపాని కాపుదలు నడిపించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచ్చి పర్యంతరము ప్రార్థిస్తున్న మనకును సర్వలోక పరిశుద్ధులకును తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you, one of all. Thank you.